అమరావతి రాజధానికి మరో 15,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకుపోతా ఉందని వార్తలు వస్తా ఉన్నాయి. ఒకవైపు నంబూరు నుంచి కృష్ణా జిల్లా తెలంగాణ సరిహద్దు ఎర్రబాలెం వరకు 56 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం సర్వే జరుగుతూ ఉంది. దానికి కూడా ఒక 1300 ఎకరాల భూమి రాజధాని ప్రాంత గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంది. ఆ గ్రామాల రైతులు కూడా ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి రాజధానిలో ఎలాగైతే ల్యాండ్ పూలింగ్ చేశారో ఆ రేషియోలో మా భూములు కూడా తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. రైల్వే శాఖ అయితే వాళ్ళకి ఎకరానికి 50 లక్షల కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ మార్కెట్ వాల్యూని బట్టి ఎప్పుడైతే రాష్ట్రం మొత్తం రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూముల విలువలు పెంచి అమరావతి రాజధానిలో సమీప ప్రాంతాల్లో భూముల విలువలు అలాగే కొనసాగిస్తూ ఉన్నారో అప్పుడే సిగ్నల్స్ వచ్చేసాయి. అమరావతి ప్రాంతంలో నంబూరు, కంతేరు, తాడికొండ, అమరావతి మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో మరో 15,000 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ గ్రామాల రైతులే మా భూములు కూడా తీసుకోండి, మేము కూడా వ్యవసాయం చేయలేకపోతా ఉన్నాం. ప్రభుత్వం తీసుకుంటే కనీసం 1250 గజాలన్న వస్తుంది. 10 సంవత్సరాల కౌలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి మా భూములు కూడా తీసుకోండి రైతు సోదరులు స్వయంగా ముందుకు వస్తున్నారు. రాబోయే 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించి, నారాయణతో చర్చించి, రాబోయే కంపెనీలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీలు కూడా 200 ఎకరాలు 300 ఎకరాలు ఒక యూనివర్సిటీకి అవసరం. అమరావతి రాజధానిలోనే 10 యూనివర్సిటీలు రాబోతా ఉన్నాయి. 4 భారీ హాస్పిటల్స్ రాబోతా ఉన్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్తో పాటు మరో 2 మెడికల్ కాలేజీలు కూడా రాబోతున్నాయి. వాటికి కూడా పెద్ద ఎత్తున భూములు అవసరం కాబట్టి మరో 15,000 ఎకరాలు భూసేకరణకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఏ గ్రామాలు భూసేకరణల పరిధిలోకి రాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. మరొక గుడ్ న్యూస్ కూడా వచ్చింది రైతు సోదరులకి. అమరావతి రాజధానికి మరో 15,000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ కూడా సిద్ధమైంది. ఇప్పటికే జర్మన్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, హాడ్కో 26,000 కోట్లు రిలీజ్ చేశాయి. ఈ ఫిబ్రవరి నుంచి పనులు కూడా పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక తాజాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక భూసేకరణ కూడా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.